హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి చేత ఈ జూలై నెలలో ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒక్కరే ఉన్నప్పుడు రహస్యంగా మాత్రమే వినండి. వారి యొక్క రంగులు మీకు చాలా స్పష్టంగా మీకు కళ్ళకి కనబడినట్లుగా తెలియజేస్తాను. ఇంతవరకు మీకు అన్యాయం చేసిన వారు, మీ మంచితనాన్ని ఎగతాళి చేసిన వారు, మీ యొక్క అమాయకత్వాన్ని వాడుకొని మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసిన వారు, మీ బాధలను చూసి లోపలే ఆనందించిన వారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు భయపడుతున్నారో ఈరోజు మనం చాలా వివరంగా ఎటువంటి దాపరికాలు లేకుండా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని మధ్యలో అసలు వదిలిపెట్టకండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు చాలామందికి మైండ్ బ్లాంక్ చేయబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు బుద్ధి ఏంటో, వాళ్ళు మీతో ఎందుకు అలా ప్రవర్తించారు, ఈరోజు పూర్తిగా బయటపడబోతుంది. ముందుగా నాదొక చిన్న విన్నపం అండి. కష్టాల్లో నేను చెప్పిన మాటలు నిజమే అని మీకు అనిపిస్తే, మీ మనసుకు నా మాటలు దగ్గరగా అనిపిస్తే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి. ఆ లైక్ ద్వారా మీరు నాకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం ఎంతో గొప్పది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ బాగు కోరే మంచి స్నేహితులతో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది డబ్బు సమస్య అయినా, అప్పుల బాధలైనా, ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా, ఉద్యోగం రాకపోవడమైనా, చేస్తున్న ఉద్యోగంలో ఎవరైనా సరే కావాలని వేధిస్తున్న, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, నమ్మిన వాళ్ళే వ్యాపారంలో మోసం చేసిన, ప్రశాంతత లేక భార్యాభర్తల మధ్య అకారణంగా అంటే గొడవలు రాబోతున్నాయన్నా సరే, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన వారైనా సరే మీ మాట వినడం లేదా రాత్రి పగలు తేడా లేకుండా ఎంత కష్టపడినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదా ఏదైనా సరే తీవ్రమైన ఆరోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తుందా, లేదా మీ యొక్క మనసులో ఎవరికీ చెప్పుకోలేని గుండె పిండేసేంత ఒక పెద్ద బాధ ఏమైనా ఉందా, అది ఎంత పెద్ద బాధ సమస్య అయినా సరే ఒక్క మాటలో అంటే ఒక మాటలో కామెంట్ చేయండి, నాతో పంచుకోండి. మీ యొక్క సమస్యలు తొందరగా పోవాలని నేను ఆ తల్లిని, ఆ జగన్మాతని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అయితే ఈ రాశివారు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీ గత 5-6 ఏళ్ల జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఎవరి గురించో ఆలోచించకండి. కేవలం మీ గురించి, మీ కష్టాల గురించి మాత్రమే ఆలోచించండి. మీరు అనుభవించిన పరిస్థితులు, మీరు పడిన మానసిక వేదన అసలు సాధారణమైనది అసలే కాదు. ఇంకొకరైతే ఏమైపోయేవారో తెలియదు, కానీ మీకు ఉండేటటువంటి గుండె నిబ్బరం వల్ల ఎక్కడి దాకా రాగలిగారు. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎదుటివారికి ఎంత నిజాయితీగా సహాయం చేసినా కొందరు వ్యక్తులు మీ విలువను ఏమాత్రం కూడా గుర్తించలేదు సరికదా. మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా చూశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. అందులో ఎలాంటి కుటిలత్వం ఉండదు. ఎవరైనా సరే కష్టాల్లో ఉండి మీ దగ్గరికి వస్తే మీ జేబులో చిల్లిగవ్వ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ దగ్గరలో, తెలిసిన వాళ్ళ దగ్గర చెయ్యి బదులు తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని చూస్తారు. అవసరమైతే మీ ఇంట్లో ఉన్న వస్తువులంటే ఏదైనా తాకట్టు పెట్టి ఏదైనా సరే చేసైనా సరే వారికి సహాయం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి అంతలా తెగించి సహాయం చేశారో వాళ్ళే మిమ్మల్ని కేవలం వాళ్ళ అవసరానికి మాత్రమే ఉపయోగించుకొని, వాళ్ళ పనులన్నీ పూర్తయిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి సొంత మనుషులు అనుకొని మీ యొక్క కష్ట సుఖాలు చెప్పుకున్నారో వాళ్ళే మీ వెనుక గోతులు తవ్వి మిమ్మల్ని అత్యంత ఘోరంగా మోసం చేశారు. మీరు ఎవరినైతే సొంత మనుషులు అనుకొని హక్కును చేర్చుకున్నారో, ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టారో వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకొని కనీసం మాట మాత్రం కూడా లేకుండా దూరం పెట్టారు. మీరు కష్టాల్లో ఉండి అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో
కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నప్పుడు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఏమైంది, నేనున్నాను కదా అని కూడా పలకరించిన వారు ఇప్పుడు హఠాత్తుగా మీ గురించి ఊళ్ళో వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మీకు త్వరలోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నిజాలు తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశివారు ఇంకొద్ది నిమిషాల్లో మిమ్మల్ని దారుణంగా మోసం చేసినటువంటి, అంటే మీకు వెన్నుపోటు పొడిచినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు మొదటి అక్షరాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ అక్షరాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అరే, వీళ్ళ నన్ను ఇలా చేసిందని మీకే అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ జీవితంలో ఈ మధ్యకాలంలో వింతైన విషయాన్ని మీరు గమనించే ఉంటారు. గతంలో మీకు చాలా క్లోజ్గా ఉన్న కొందరు వ్యక్తులు ఒకప్పుడు మీతో ఎంతో చనువుగా ఉండి మీతోనే అన్నీ పంచుకున్న వాళ్ళు అకస్మాత్తుగా మీకు అంటే ముఖం అనేది చాటేశారు. మీ ఫోన్ కాల్స్ని కట్ చేశారు. మీరు ఏమైనా సరే మెసేజ్ చేస్తే సీన్ చేసి వదిలేశారు. రిప్లై ఇవ్వలేదు. అయితే ఎక్కడ డబ్బులు అడుగుతారో అన్నట్లుగా ప్రవర్తించారు. మీకు అత్యంత అవసరమైన సమయంలో వాళ్ళ అవసరం మీకు తీరని విధంగా ఉన్న సమయంలో వాళ్ళు అసలు కనిపించకుండా మాయమైపోయారు. మీ కష్టాలను చూసి పక్కకు వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకున్నారు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది. అదే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ అంటే మీ గురించి తెలుసుకోవడానికి వేరే వాళ్ళ ద్వారా దొంగచాటుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మీ యొక్క బంధువులు లేదా మీ యొక్క ఇతర స్నేహితులను కలుపుకున్నప్పుడు అడుగుతున్నారు, అతను ఎలా ఉన్నారు, ఆమె ఏం చేస్తుంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా సరే కొత్త ఇల్లు కొంటున్నారా, కారు కొన్నారా, జాబ్ మారిందా, సెటిల్ అయ్యారా అంటూ రకరకాలుగా ఎంతో ఆతృతగా ఆరా తీస్తున్నారు. ఇది విన్నప్పుడు మీకు అనిపించవచ్చు, వీళ్ళకి నా మీద అకస్మాత్తుగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందని. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. గ్రహాల గమనంలో వస్తున్నటువంటి భారీ మార్పుల వలన ప్రస్తుతం ఈ రాశివారి జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి కాలం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలన్నీ ఒక ఎత్తు, మీరు చిందించినటువంటి ప్రతి కన్నీటి చుక్క ఒక ఎత్తు, ఇకపై మీరు చూడబోయే రోజులు ఒక ఎత్తు. గతంలో దక్కాల్సినటువంటి క్రెడిట్, మీ పనికి దక్కాల్సినటువంటి గౌరవం చాలా ఆలస్యంగా వచ్చాయి లేదా అసలు రాలేదు. మీరు కష్టపడితే ఆ లాభం, ఆ పేరు వేరే వాళ్ళు పొందారు. కానీ ఇప్పుడు కాలచక్రం అనేది పూర్తిగా మీ వైపు తిరుగుతుంది. దేవుడు మీ పక్షాన నిలబడిపోతున్నాడు. మీరు ఏవైతే కోల్పోతున్నారో అవి డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, నమ్మకం కావచ్చు, చేజారిపోయినటువంటి అవసరం కావచ్చు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రెట్టింపు వేగంతో చక్రవడ్డీతో సహా తిరిగి మీ యొక్క జీవితంలోకి రావడం అనేది ప్రారంభమవుతుంది. మీలో ఒక తెలియని ధైర్యం పుట్టుకొస్తుంది. ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరు ఉంటే ఎంత, పోతే ఎంత, ఏ కష్టం అంటే నా బ్రతుకు నేనే బ్రతుకుతాను అనేలా చాలా బలమైన, స్థిరమైన ఆలోచనలకి మీరు వచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. సరిగ్గా మీ యొక్క ఆలోచనలు మారుతున్నటువంటి ఈ సమయంలో మీ జీవితంలోకి ఆ ముగ్గురు వ్యక్తులు మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. వీళ్ళు మీ యొక్క మంచి కోరే వాళ్ళు అస్సలు కాదు. గతంలో మీరు మీ యొక్క విలువను కాగితం ముక్క అంత కూడా అర్థం చేసుకోలేదు. మీ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా, పిరికితనంగా భావించారు. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరో వాళ్ళకు అసలు అంటే వాళ్ళు ఎందుకు మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నారో ఇప్పుడు చాలా లోతుగా విశ్లేషిద్దాం. దయచేసి శ్రద్ధగా వినండి. ముందుగా మొదటి వ్యక్తి గురించి అయితే చూద్దాం. ఆ వ్యక్తి మీకు పరాయి వారు కాదు. మీ యొక్క కుటుంబానికి లేదంటే మీ దగ్గరలో బంధుత్వానికి మీకు చాలా ఏళ్ళుగా తెలిసినవాడు. ఒకప్పుడు మీరు ఎంతో ఆశతో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇతనికి కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. కానీ ఇతను మీ యొక్క మాటలు చాలా చులకనగా కొట్టిపారేశాడు. నీకేం తెలుసులేవయ్యా, నువ్వు వచ్చావు చెప్పడానికి అన్నట్లుగా
మిమ్మల్ని నలుగురిలో అవమానించాడు. మీరు జీవితంలో ఏదైనా ఒక కొత్త అడుగు వేయాలని చూసినప్పుడు, ఒక వ్యాపారం కానీ, ఒక కొత్త నిర్ణయం కానీ తీసుకున్నప్పుడు ఇతను మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సింది పోయి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఇది నీ వల్ల అయ్యే పని కాదు, అనవసరంగా డబ్బులు తగలేసుకుంటున్నావు అని మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మీరు చేసే ప్రతి చిన్న పనిలో భూతద్దం పెట్టి మరీ తప్పులు వెతకడమే ఇతని యొక్క దినచర్య. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి సహాయం అడిగితే ముఖం తిప్పేసుకున్నారు. దూరం నుంచి చూసి ఆనందించారే కానీ ఒక్క రూపాయి కూడా ఆదుకోలేదు. కానీ ఇప్పుడు చూడండి, కాలం ఎలా తిరగబడిందో. ప్రస్తుతం అతని పరిస్థితి పూర్తిగా తలక్రిందులు కాబోతుంది. అతను ఇప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్యకు లేదా ఒక ఆర్థిక చిక్కుముడుకు పరిష్కారం కేవలం మీ దగ్గర మాత్రమే ఉంది. మీరు ఇచ్చే ఒక చిన్న సలహా, మీరు చేసే ఒక సహాయం లేదా మీ చేతుల మీదుగా జరిగేటటువంటి ఒక పని అతని జీవితాన్ని ఆదుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మీ నోటి నుంచి వచ్చేటటువంటి సానుకూలమైనటువంటి మాట కోసం అతను మీ ఇంటి చుట్టూ తిరగాల్సినటువంటి, ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే త్వరలో తన అహంకారాన్ని, పొగర్ని పక్కన పెట్టి చాలా వినయంగా నటిస్తూ, పాత విషయాలన్నీ మర్చిపోయినట్లు నటిస్తూ మీ ముందుకు రాబోతున్నాడు. మీరు మాత్రం వారిని గుడ్డిగా నమ్మేయకండి. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ రెండో వ్యక్తి గురించి, అలాగే వాళ్ళ మొదటి అక్షరం గురించి కాసేపట్లో రివీల్ చేస్తాను. అసలైన ట్విస్ట్ ఏంటంటే, మీరు నమ్మలేని నిజం ఇక్కడే ఉంది. కాబట్టి శ్రద్ధగా నా మాటలు వినండి. ఇక ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే, ఈ యొక్క వ్యక్తి ఒకప్పుడు మీ యొక్క ప్రాణ స్నేహితుడా లేదా మీతో పాటు ఏళ్ల తరబడి పనిచేసినటువంటి సహోద్యోగ లేదా మీ నమ్మకమైన వ్యాపార భాగస్వామై ఉండవచ్చు. మొత్తానికి మీ యొక్క ప్రతి కదలిక, మీ ఇంటి గుట్టు, మీ యొక్క ప్రతి రహస్యం తెలిసిన వ్యక్తి. మీరు అతన్ని మీ సొంత రక్త సంబంధికుల్లా అనుకొని మీ యొక్క గుండెల్లో ఉన్న బాధలన్నీ కూడా, మీ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా దాచుకోకుండా చెప్పుకుంటున్నారు. కానీ ఒకే ఒక సమయంలో మీరు ఊహించిన విధంగా అతను మీ యొక్క నమ్మకాన్ని చాలా దారుణంగా ఉల్లంఘించాడు. మీరు నమ్మినటువంటి వారే గోతులు తవ్వారు. మీరు చెప్పిన పర్సనల్ విషయాలు, మీ బలహీనతలను తీసుకువెళ్ళి మీరంటే గిట్టని వారి దగ్గర నలుగురిలో పెట్టి మిమ్మల్ని నవ్వుల పాలు చేశారు. మీరు ఎదురుగా ఉన్నప్పుడు పొగడ్తలు కురిపించి, మీరు లేని చోట మీ గురించి చాలా నీచంగా మాట్లాడారు. మీరు వేరే వాళ్ళ దగ్గర ఈ విషయం తెలుసుకున్నప్పుడు గుండె పగిలేలా బాధపడ్డారు. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినవాడు నాకు ఇలాంటి ద్రోహం చేశాడేంటని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఏడ్చారో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. కానీ మీరు అతనితో వెళ్ళి రోడ్డు మీద గొడవ పడలేదు, పగ తీర్చుకోవాలి అని కూడా చూడలేదు. చాలా మౌనంగా బాధను దిగమింగుకొని అతని జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఇప్పుడు అదే బాధను ఆ వ్యక్తి జీవితంలో ఒక ఊహించినటువంటి పెద్ద గండం ఎదురు కాబోతుంది. అతను ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నమ్మకమైన నిజాయితీ గల వ్యక్తి అవసరం అంటే కేవలం డబ్బు కోసమే తను నిన్ను వాడుకుంటున్నాడని అతనికి ఇప్పుడిప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఒంటరిగా వేధిస్తున్నప్పుడు అతనికి గుర్తొచ్చేది కేవలం మీ స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. తను ఎంత పెద్ద తప్పు చేశాడో, ఎంత గొప్ప మనిషిని వదులుకున్నాడో ఇప్పుడే అతనికి బాగా అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో రగిలిపోతూ మీతో ఎలా అయినా సరే మళ్ళీ మాట్లాడాలి అని క్షమాపణలు అడగాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను మూడో వ్యక్తి గురించి చెప్పబోయేటటువంటి విషయం విన్న తర్వాత మీలో చాలామందికి పెద్ద షాక్ తగలబోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు చాలా దూరంలో ఉన్నవాడు కాదు, మీకు చాలా దగ్గరవాడు. అంటే మీకు దగ్గరగా రోజు ఎదురయ్యే మీ చుట్టూ నీడలో ఉంటూనే మీ యొక్క కొంప ముంచే రకం అన్నమాట. ఆ యొక్క అక్షరాలు కూడా ఇప్పుడు చెప్తాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడే చెప్పిన ఇద్దరికంటే చాలా చాలా ప్రమాదకరమైన వాడనమాట ఆ మూడో వాడు. ఎందుకంటే అతను మీ చేతికి అంటే మీకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళ నటించి ఒక నకిలీ ముసుగు వేసుకొని మీ చుట్టూ తిరుగుతున్నాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి శత్రువుల్లా
కనిపించరు. మీ ముందుకు వస్తే ముఖం నిండా నవ్వు పులుముకొని అతి వినయంగా, అంటే ముఖం అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. మీకు ఏదైనా చిన్న లాభం వచ్చినా, మంచి జరిగిన అందరికంటే ముందు మీకు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్తాడు. మీరు చేసే పనులన్నీ ఆకాశాన్ని ఎత్తేస్తే అద్భుతంగా నటిస్తాడు. కానీ ఇదంతా కేవలం పైకి కనిపించే ముసుగు డ్రామా మాత్రమే. అయితే లోపల మాత్రం ఇతనికి మీ మీద చెప్పలేనంత విపరీతమైన కుళ్ళు, కడుపు మంట. వీరి జీవితంలో ఒక్కడుగు మీరు ముందుకు వేసినా సరే, పగలు రాత్రి కష్టపడి 4 రాళ్ళు సంపాదించిన, సమాజంలో నలుగురు మిమ్మల్ని గౌరవించి మంచి పేరు వచ్చినా ఇతనికి మాత్రం రక్తం ఉడికిపోతుంది. ఇతనికి అసలు నిద్ర పట్టదు. మీ యొక్క కుటుంబం సంతోషంగా పండగలు జరుపుకుంటే, మీ యొక్క పిల్లలు ఉన్నత స్థానంలో స్థిరపడుతూ ఉంటే కూడా ఇతనికి తట్టుకోలేనంత అసూయ. ఇలాంటి వాళ్ళని మనం అమాయకంగా శ్రేయోభిలాషులుగా భావించి మన భవిష్యత్తు ప్లాన్స్ అన్నీ కూడా, మన రహస్యాలన్నీ కూడా వీళ్ళు ఏమీ దాచుకోకుండా చెప్తాము. కానీ వీరు మన యొక్క బలహీనతలను అడ్డు పెట్టుకొని మనం ఎక్కడ తప్పు చేస్తామా, ఎప్పుడు కింద పడతామని ఒక నక్కలా కాచుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మీ జీవితంలో వస్తున్నటువంటి మార్పులకు, ఎదుగుదలను చూసి ఇతనికి లోపల భయం పట్టుకుంది. మీరు ఇలాగ కష్టపడితే నాకంటే పైకి ఎదిగిపోతారేమో, నాకంటే ఎత్తుకు ఎదిగిపోతారు అన్న భయంతో ఇప్పుడు మీ గురించి ఇతరుల దగ్గర నిరంతరం ఆరా తీస్తున్నారు. మీ పని ఎలా అయినా సరే చెడగొట్టాలని, మీ యొక్క పరువు తీయాలని తెర వెనుక కుట్రలు పన్నుతున్నాడు. కానీ మీ యొక్క ఈ రాశివారు మీరు భయపడాల్సిన పని లేదు. ఇకపై వీళ్ళ పప్పులు మీ దగ్గర అసలు ఉడకవు. మీరు జీవితంలో ఎవరికి ఎటువంటి కీడు చేయకపోయినా సరే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని వస్తున్నాయని మీరు గుడికి వెళ్ళిన ప్రతిసారి దేవుడిని అడిగి బాధపడకండి. ఇవన్నీ కూడా దేవుడు మీ యొక్క సహనానికి, మీ యొక్క నిజాయితీకి పెట్టినటువంటి పరీక్షలు. ఆ పరీక్షలన్నీ కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మీ జీవితంలో కొన్ని స్పష్టమైన సానుకూలమైనటువంటి సంకేతాలు కనిపించబోతున్నాయి. మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అనడానికి కూడా ఖచ్చితంగా మీ యొక్క రోజువారీ జీవితంలో కొన్ని స్పష్టమైన సానుకూలమైనటువంటి సంకేతాలు కనిపించబోతున్నాయి. మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అనడానికి కూడా ఖచ్చితంగా మీ యొక్క రోజువారీ జీవితంలో గమనిస్తారు. ఈ మధ్య మీకు కనిపిస్తున్నటువంటి సంకేతాలు గమనిస్తే, మీకు రాత్రిళ్ళు నిద్రలో కొన్ని ప్రశాంతమైన కలలు రావటం, లేదా పొద్దున్నే లేవగానే మనసులో ఏదో ఒక పెద్ద భారం దిగిపోయినట్లుగా చాలా తేలిగ్గా, రిలాక్స్గా అనిపించడం జరుగుతుంది. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుందనడానికి ఇది అతిపెద్ద సంకేతం అన్నమాట. మీ ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుంది. మునుపటి కంటే గందరగోళం, కన్ఫ్యూజన్ పోయి ఏది తప్పు ఏది రైటు అనేటటువంటి విషయంలో ఎంతో క్లారిటీ వస్తుంది. ఇదివరకు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా సరే నలుగురిలో అంటే అడిగి 100 సార్లు భయపడుతూ ఆలోచించే మీరు ఇప్పుడు చాలా ధైర్యంగా, స్వతంత్రంగా అడుగులు ముందుకు వేస్తారు. ఎలాంటి గందరగోళం లేకుండా మీ మనసు చాలా అంటే స్పష్టంగా పనిచేయడం గమనిస్తారు. మీ చుట్టూ మీకే తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. రోజంతా ఒక తెలియని ఉత్సాహం, ఏదైనా సరే సాధించాలి అనే కసి అంటే మీలో కనిపిస్తుంది. ఎవరైనా మాటలతో నిరుత్సాహపరచాలని చూసినా సరే ఆ మాటలను అస్సలు పట్టించుకోకూడదు. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయండి. ఒక అద్భుతమైన, ఒక రకమైన మానసిక పరిపక్వత వస్తుంది. ఇవన్నీ కూడా మీ యొక్క కాలం మారుతుంది. మీ యొక్క కష్టాలు తీరుతున్నాయి అనడానికి సాక్షాత్తు ఆ ప్రకృతే మీకు చూపిస్తున్నటువంటి మొదటి ఆధారాలు. అలాగే మీ ఇంట్లో జరగబోయే మార్పులు మీకు ఆశ్చర్యాన్నిస్తాయన్నమాట. రోజులో ఇంట్లో అకారణంగా ఉన్నటువంటి చిరాకులు, చిన్న చిన్న విషయాలకే వచ్చే విపరీతమైన కోపాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అకారణమైనటువంటి గొడవలు ఒకసారిగా మంత్రం వేసినట్లు సద్దుమణుగుతాయి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం, ఒక పండగ లాంటి ప్రశాంతత నెలకొంటుంది. ప్రొద్దున్నే లేచి దేవుడి గదిలో దీపం పెడుతున్నప్పుడు మీ మనసులో తెలియని సంతోషం, ప్రశాంతత కలుగుతుంది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, గొడవలు లేకుండా నిశ్శబ్దంగా ఉండటం మీరు గమనిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందనడానికి మీ ఇల్లే ఒక
ప్రశాంతమైన దేవాలయంలో మారటమే అతిపెద్ద సంకేతం. మీ పిల్లలు మొండి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు మీ మాట వినడం ప్రారంభిస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు వాటంతటవే తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం మళ్ళీ చిగురిస్తుంది. మీ ఇంట్లో తిష్టవేసినటువంటి నకారాత్మక దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి కేవలం నకారాత్మక శక్తి, సిరి సంపదలు మాత్రమే నిలిచిపోతాయి. దీనివల్ల మీ ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఖర్చులు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ఇకపై రాబోయే డబ్బు యోగం గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇక ఈ జన్మలో రాదు అని ఆశ వదిలేసుకున్నటువంటి డబ్బు, లేదా ఎవరికైనా స్నేహం కొద్దీ అప్పు ఇచ్చి ఉంటే స్నేహంతో కొద్దిగా అప్పు ఇచ్చి తిరిగి అడగలేక ఇబ్బంది పడుతున్న డబ్బు ఊహించిన విధంగా మీకు అందుతుందన్నమాట. అంటే వృత్తి వ్యాపారంలో ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు వేగవంతం అవుతాయి. మీరు ఊహించినటువంటి కొత్త ఆదాయ మార్గాలు కూడా తడతాయి. ఎన్నో రోజులుగా మీ నెత్తి మీద వేలాడుతున్నటువంటి ఆర్థిక లాభం మెల్లమెల్లగా పూర్తిగా తగ్గబోతుంది. చాలా కాలంగా ఆఫీసులో ఏదైనా సరే అమాంతం జీతం పెరగడం వల్ల మీ యొక్క నెలవారీ ఆదాయం కూడా ఊహించిన విధంగా పెరుగుతుంది. అనవసరమైన దండగ ఖర్చులు వాటంతటవే ఆగిపోతాయి. మీరు సంపాదించినటువంటి డబ్బు జేబులో నిలవడం మొదలవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఆశ్చర్యపరిచేలా పెరుగుతుంది. ఏదైనా సరే సొంత ఇల్లు లేదా ఆస్తి పొలం కొనాలన్నా, మీ ఏళ్నాటి అని ఏదైనా సరే కళ ఈ కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుందన్నమాట. అప్పుల బాధల నుంచి మీకు శాశ్వతంగా విముక్తి అనేది లభిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం చేసినటువంటి ప్రతి పెట్టుబడి కూడా మీకు రెట్టింపు లాభాలు తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరంగా సమాజంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. నలుగురు మీ మాట వినే స్థాయికి వెళ్తారు. ఇదే సమయంలో మీ ఎదుగుదలను చూసి వారవలేక మీ మీద అసూయ పడుతున్నటువంటి ఆ మూడో వ్యక్తి చేసేటటువంటి చిన్న పొరపాటు వాళ్ళే సమాజం ముందు పట్టించేలా చేస్తుంది. మీ యొక్క సక్సెస్ను చూసి తట్టుకోలేక ఆవేశంలో వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏదో చెడుగా మాట్లాడబోయి వారి యొక్క బండారాన్ని వాళ్ళే స్వయంగా బయట పెట్టుకుంటారు. వీడు ఇంత నీచుడా అని అందరూ కూడా అనుకునేలా వాళ్ళ అసలు రూపం అనేది అందరికీ తెలిసిపోయి వాళ్ళు సమాజంలో దుర్భర పరిస్థితి వాళ్ళకి వస్తుందన్నమాట. దానికి మీరు వాళ్ళని ఏమీ కూడా తిట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాలమే వాళ్ళకి తగిన బుద్ధి ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా చెప్తుంది. మీ మీద గతంలో వేసినటువంటి నిందలన్నీ కూడా పచ్చి అబద్ధాలని కూడా రుజువవుతాయి. మిమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే మీ దగ్గరకు వచ్చి సిగ్గుతో క్షమాపణలు చెప్తారు. ఆ అసూయపరులు చెడగొట్టాలని చేసే ప్రతి కుట్ర నుండి ప్రతి ప్రయత్నము కూడా తిరిగి నష్టం కలిగిస్తాయి. దేవుడు మీ తరపు నిలబడి న్యాయం చేస్తాడు. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఎంత బలంగా ఉందో మీరే గుర్తించాలి. మీ యొక్క అంతరాత్మ మీ మనసులో ఇన్ సిచ్యువేషన్ చాలా జరగబోయే ముందు స్పష్టంగా పెరుగుతుంది. ఫలానా పని చేయాలి, ఫలానా వ్యక్తికి దూరంగా ఉండాలి, ఈ నిర్ణయం తీసుకోవాలని మీ మనసు బలంగా చెప్తున్నప్పుడు దాన్ని వినండి. అయితే ఈ నిర్ణయం ఏదైనా సరే నిర్లక్ష్యం చేయకండి. ఇది సాక్షాత్తు దైవం మీకు ఇస్తున్నటువంటి దారి. మీ ఇంట్లో దేవుడి గదిలో కూర్చొని పూజ చేస్తున్నప్పుడు కర్పూర హారతి వెలిగించిన దీపం పెట్టి మీ యొక్క మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. మీ చుట్టూ ఎవరూ కూడా ఛేదించలేనటువంటి ఒక దైవిక రక్షణ కవచం ఏర్పడినట్లు మీకు బలంగా అనిపిస్తుంది. ఎలాంటి ఆపదలు వచ్చినా, యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఉన్నా సరే మీరు త్రుట్లో వెంట్రుక వాసులో తప్పించుకుంటారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసే దుష్టశక్తులన్నీ కూడా మీ కళ్ళ ముందే నిర్వీర్యమై బలహీనపడిపోతాయన్నమాట. దైవబలం మీ వెనుక కొండంత అండగా ఉంటే ఈ నవగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా లాభం చేకూర్చే మారుతాయి. అయితే ఈ రాశివారు ఇప్పుడు మీరు ఎంతగానో
ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ముఖ్యమైన సమయం రానే వచ్చేసింది. మీ యొక్క జీవితంతో ఆడుకుంటున్న, మిమ్మల్ని నిలువున మోసం చేసిన మీ యొక్క సంతోషాన్ని చూసి అసూయపడుతున్నటువంటి ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల పేర్లు, మొదటి అక్షరాలు, అలాగే ఆ పేర్లు ఎలా ఉండవచ్చో కొన్ని ఉదాహరణతో సహా ఇప్పుడు నేను మీకు ఎటువంటి దాపరికాలు లేకుండా చెప్పబోతున్నాను. చాలా శ్రద్ధగా వినండి. మీ మనసులో వాళ్ళ ముఖాలను గుర్తు చేసుకోండి. మొదటి వ్యక్తి ముందుగా నేను చెప్పినట్లుగా మీ కుటుంబానికి, మీ బంధుత్వంలో మీకు దగ్గరవాడై ఉండే, ఎప్పుడూ కూడా మిమ్మల్ని విమర్శించి మీ సలహాలను కొట్టిపారేసేటటువంటి వ్యక్తి పేరు రా, మా, సావ అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం 100కి 90% చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఆ యొక్క వ్యక్తి పేర్లు రమేష్, రమణ, ఆర్ అనేటటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తి వారు ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరైనా సరే ఆర్ అనేటటువంటి వ్యక్తి పేర్లు మొదటి అక్షరం ఉన్నవారు మాత్రం ఎవరైనా సరే మీ యొక్క బంధువుల్లో ఉండేవారు మీకు గుర్తొస్తే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళు గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఎలా ప్రవర్తించారో, మిమ్మల్ని ఎలా అవమానించారో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిపోయిందో బేరీజు వేసుకోండి. రెండో వ్యక్తి అంటే ఒకప్పుడు మీకు చాలా క్లోజ్గా మీ యొక్క ప్రాణ స్నేహితుల్లాగా ఉండి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి, గత అంటే మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు బయటపెట్టి మిమ్మల్ని నలుగురిలో దోసలాగా నిలబెట్టేటటువంటి ఆ యొక్క పాత స్నేహితుడు లేదా సహోద్యోగి పేరు అన్నమాట. కే అనేటటువంటి అక్షరంతో మొదలయ్యేటటువంటి ప్రారంభం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే వారి యొక్క పేరులో మొదటి అక్షరం అనేది కే అన్నమాట. ఆ కే ఆడవారైనా సరే, మగవారైనా సరే మీ చుట్టుప్రక్కల ఉన్నవారి రెండో వ్యక్తి ఎవరనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అయితే రెండో అక్షరం అనేది కే అక్షరంతో మొదలవుతుందన్నమాట. ఈ పేర్లు ఉన్నటువంటి మీ పాత స్నేహితులు లిస్టులు, లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ లిస్టు ఒకసారి మీ మనసులో చెక్ చేసుకోండి. వాళ్ళు మీకు చేసినటువంటి ద్రోహం అనేది గుర్తు తెచ్చుకోండి. అసలు నిజం వాళ్ళే మీకు నిజం కంటే కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. ఇక మూడో వ్యక్తి ఎవరంటే మీ ముందు చాలా నవ్వుతూ తీయగా మాట్లాడుతూ లోపల మాత్రం మీ యొక్క ఎదుగుదల చూసి విపరీతమైనటువంటి అసూయతో, కడుపు మంటతో రగిలిపోయేటటువంటి ఆ నకిలీ మనిషి మీ పక్కనే ఉండేటటువంటి అంటే పేరన్నమాట. అంటే ఆ అక్షరం అన్నమాట. అక్షరం అంటే మీరు ఆ పేరు వింటేనే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ పేర్లు ముఖ్యంగా ఎస్తో మొదలవుతుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎస్ అంటే ఎవరైతే మీకు దగ్గరలో ఉన్నారో ఎస్ అనేటటువంటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరలో కానీ, ఇరుగు పొరుగు, మీ స్నేహితుల్లో కానీ, మీ చుట్టాల్లో ఎవరైతే మీకోసం అంటే మంచి చేస్తున్నారా లేదంటే చెడు చేస్తున్నారా, వారు దేనికోసం మాట్లాడుతున్నారో, వాళ్ళ నవ్వు వెనుక ఉన్న రహస్యం ఏంటి, అందరినీ ఇక్కడ చెప్పట్లేదండి, కొంతమంది మాత్రమే ఇలా ఉంటారన్నమాట. మీ విషయాలు మాత్రం వాళ్ళకి ఏవి చెప్పకండి. అయితే రహస్యాలు మాత్రం ఎలాంటి అంటే మీ యొక్క కన్న తల్లిదండ్రులతో తప్ప ఎవరికి కూడా మీ యొక్క రహస్యాలు అనేవి బయట పెట్టవద్దు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. కాబట్టి మీ యొక్క ఇంటి రహస్యాలు కానీ, మీ యొక్క రహస్యాలు కానీ ఎవరికి కూడా చెప్పకండి. అయితే ఈ యొక్క పూర్తి ముగ్గురు పేర్లు కూడా నా యొక్క పూర్తి విన్నపం మాత్రమే. దయచేసి కామెంట్లో అసలు రాయకండి. మనం ఎవరిని నేరుగా పబ్లిక్గా పాయింట్అవుట్ చేయకూడదు కదండి. అది మన సంస్కారం కూడా కాదు. కేవలం మీకు గుర్తొచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి పేరులో మొదటి అక్షరాన్ని మాత్రమే కామెంట్ చేయండి. ఇది చాలన్నమాట. చివరగా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, ఈ రాశివారు మీ జీవితంలో ఎన్నో శుభపరిణామాలు అనేవి, మంచి మార్పులు జరుగుతున్నటువంటి అదృష్ట సమయంలో మీ ప్లాన్స్ గురించి, మీకు రాబోయేటటువంటి అవకాశాల గురించి, మీ ఆర్థిక లావాదేవీల గురించి చుట్టుప్రక్కల అందరి ముందే డబ్బా కొట్టి మరీ చెప్పకండి. మీ పని 100% పూర్తయ్యే వరకు, మంచి రిజల్ట్ వచ్చే వరకు, మీ చేతికి వచ్చేంత వరకు దాన్ని ఒక పెద్ద రహస్యంగా ఉంచండి.
సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ పోండి. మీ యొక్క సక్సెస్ అనేది వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఓపికగా ఇంతవరకు విన్నందుకు చాలా ధన్యవాదాలు. అంటే ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.